నమస్తే స్వామి. మామూలుగా ఎవరైనా నవ్వితే చుట్టూ 10 మంది నవ్వుతూ ఉంటారని. అదే ఏడ్చారనుకోండి, వీలైనంత వరకు ఎవరు ఏడ్చేటందుకు అవకాశాలు ఉండవండి. ఎప్పుడు కూడాను నవ్వును మించిన ఔషధము లేదంటారు. సహనాన్ని మించిన ఆయుధము లేదంటారు. జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు అంటారు. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగానే దొరుకుతాయండి. వీటన్నిటిని కూడాను ఎక్కడ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడాను మనల్ని చూసి 10 మంది నవ్వాలండి. మనల్ని చూసి ఎవరు కూడాను ఏడవకూడదు. ఎందుకంటే మనం అవకాశాన్ని ఇవ్వకూడదు మనకి. మనం 10 మందికి ఎప్పుడైతే సహాయం చేస్తామో మనల్ని చూడంగానే వాళ్ళలో చిరునవ్వు అనేది కనబడుతుంది. అలా కాకుండా మనం ఇతరులని ఇబ్బంది పెడతానో, మోసం చేస్తానో, హింసిస్తానో ఉంటే మనం చూడంగానే వాళ్ళు అనుకుంటారు, వీడి ముఖం ఎందుకు చూశానరా, ఈ ముఖం ఎందుకు చూశానరా అనేటి భావం కలుగుతుంది. ఎప్పుడైతే అలాంటి భావం వాళ్ళలో కలుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళలోంచి కొంత ఎనర్జీ వచ్చి మన ఎనర్జీ బాడీస్లలో చక్రాలను చేరుతూ ఉంటుంది. అది ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పెట్టేటందుకు అవకాశాలు ఉంటాయి. దానికని మనం వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా వీలైనంత వరకు ఇతరులని మనసును కానీ, బుద్ధిని కానీ, హృదయాన్ని కానీ గాయపరచకుండా మనము నడుచుకునేటందుకు ప్రయత్నం చేద్దామండి. ధన్యవాదాలు.